హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎంసెట్ ఎగ్జామ్లో మీకు చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చినా లేదంటే మీరు డిస్క్వాలిఫై అయినా కూడా మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ ఎలా తెచ్చుకోవాలి అండ్ ఇంకా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏవైనా ఉన్నాయా అండ్ లాంగ్ టర్మ్ మీద నా ఒపీనియన్ ఏంటి, ఈ వీడియోలో వీటన్ని గురించి నేను మాట్లాడతాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎంసెట్ కాలేజెస్లో సీట్స్ అనేవి 2 టైప్స్లో ఇస్తారు. ఫస్ట్ వచ్చేసి కేటగిరీ ఏ సీట్స్ అండ్ సెకండ్ వచ్చేసి కేటగిరీ బి సీట్స్. కేటగిరీ ఏ సీట్స్ అంటే మనం ఎంసెట్ ఎగ్జామ్ రాస్తుంటాం కదా, ఎంసెట్లో మన మెరిట్ బేస్ మీద మనకు కేటగిరీ ఏ సీట్స్ అయితే ఇస్తారు. కేటగిరీ ఏలో 70% సీట్స్ ఉంటాయి అండ్ కేటగిరీ బిలో వచ్చేసి 30% సీట్స్ ఉంటాయి. ఎంసెట్ మెరిట్తో కాకుండా మిగిలిన సీట్స్ అనేవి 30% సీట్స్ మనకు కేటగిరీ బిలో ఇస్తారు. ఆ 30%లో 15% వచ్చేసి ఎన్ఆర్ఐ సీట్స్ అండ్ 15% వచ్చేసి లోకల్ సీట్స్ అనేది ఉంటాయి. అండ్ ఒకవేళ ఆ ఎన్ఆర్ఐ సీట్స్లో కొన్ని ఏమైనా సీట్స్ మిగిలి ఉంటే ఆ సీట్స్ని కూడా ఈ లోకల్ సీట్స్లోకి కలిపేయడం జరుగుతుంది. కేటగిరీ బి సీట్స్ ఎలా ఇస్తారంటే ఫస్ట్ వచ్చేసి జేఈ మెయిన్స్ మెరిట్ అండ్ సెకండ్ వచ్చేసి ఎంసెట్ ర్యాంక్స్ మెరిట్ బేస్డ్ అండ్ థర్డ్ వచ్చేసి ఒకవేళ మీరు డిస్క్వాలిఫై అయిన ఎంసెట్లో ఆర్ మీరు ఎగ్జామ్ రాయకుండా జస్ట్ ఇంటర్మీడియట్ పీసీఎంలో 45%తో మీరు పాస్ అయినా కూడా మీకు ఇక్కడైతే కేటగిరీ బి సీట్స్లో సీట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ ఆర్డర్లో మీకు సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ జేఈ మెయిన్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు అండ్ సెకండ్ వచ్చేసి ఎంసెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అండ్ థర్డ్ వచ్చేసి మీరు డిస్క్వాలిఫై అయినా ఆర్ ఎగ్జామ్ రాకపోయినా మీకు ఈ ఆర్డర్లో మనకు కేటగిరీ బిలో సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ కేటగిరీ బి సీట్స్ ద్వారా చేరితే మనకు ఫీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనం కేటగిరీ ఏతో పోలిస్తే ఇక్కడ ఫీ అనేది దానికంటే డబుల్ త్రిబుల్ టైమ్స్ కూడా ఉంటుంది. అది మీరు చూసుకోవాలి. మీరు ఒకవేళ ఫీ కట్టుకోగలము అంటే కేటగిరీ బిలో చేరొచ్చు. అండ్ ఈ కేటగిరీ బి సీట్స్ అనేవి ప్రతి కాలేజీలో ఉండవు, కొన్ని కాలేజెస్లో మాత్రమే ఉంటాయి. అండ్ మీరు ఈ కేటగిరీ బి సీట్స్ ద్వారా చేరితే మీకు ఫీ రింబర్స్మెంట్ అనేది ఉండదు. అండ్ ఈ కేటగిరీ బి సీట్స్ అనేవి ఎప్పుడు వదులుతారు, ఎప్పుడు ఉంటాయి అంటే కేటగిరీ ఏ తర్వాత దీనికి కూడా మనకు గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ వదులుతారు. సో అప్పుడైతే మీరు ఈ కేటగిరీ బి సీట్స్ ద్వారా చేరొచ్చు. అండ్ కొన్ని కాలేజెస్లో ఏంటంటే ఈ మెరిట్ బేస్ మీద వాళ్ళైతే పట్టించుకోరు. వాళ్ళు వచ్చేసి ఎవరు ఫస్ట్ వచ్చి ఎవరు డబ్బులు కడితే వాళ్ళకు సీట్ ఇవ్వడం జరుగుతుంది ఈ కేటగిరీ బి సీట్స్లో. అండ్ కొన్ని కాలేజెస్లో వచ్చి మెరిట్ బేస్ మీద సీట్స్ అయితే ఇస్తారు. సో మీరు ఈ కేటగిరీ బి సీట్స్ నోటిఫికేషన్ వదలగానే మీరు ఎంత ముందుగా వెళ్తే అంత మంచిది. సో మీరు ఎంసెట్లో డిస్క్వాలిఫై అయినా ఆర్ మీకు చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మీరు ఈ కేటగిరీ బి సీట్స్ ద్వారా ఇంజనీరింగ్ కాలేజెస్లో చేరొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్లో అండ్ కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో డొనేషన్ అమౌంట్ కట్టించుకొని మీకు సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ డొనేషన్ అమౌంట్ కట్టి సీట్స్ ఇవ్వడం ఏంటంటే ఇప్పుడు మనం ఆ కాలేజ్లో మనకు కావాల్సిన సీట్ కొనడానికి కట్టే అమౌంట్ని డొనేషన్ అమౌంట్ అంటాం. అండ్ తర్వాత మనం సపరేట్గా ఆ కాలేజీకి సంబంధించిన ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్ ఫీ ఇంకా ఏం ఫీ ఉంటాయో అవి సపరేట్గా కట్టాలి. ఇక్కడ మనం సీట్ కొనడానికి సపరేట్గా డొనేషన్ అమౌంట్ కడతాం అండ్ మనం సపరేట్గా ఇక్కడ ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్ ఫీ ఏం ఫీజెస్ ఉంటాయో అవన్నీ సపరేట్గా కట్టాలి. సో మీకు ఒకవేళ ఎంసెట్లో చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చినా లేదంటే మీరు డిస్క్వాలిఫై అయినా ఒకవేళ మీకు ఇంకా రిజల్ట్స్ రాలేదంటే ఇవి చూసుకుని ఉంటారు కదా, సో మీకు దాంట్లో తక్కువ మార్క్స్ వచ్చినా కూడా మేము ఫీ పే చేసుకోగలమంటే మీరు ఈ డొనేషన్ సీట్స్ అనేది తీసుకోవచ్చు ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్లో. ఈ డొనేషన్ సీట్స్ ద్వారా మీరు చేరితే మీకు ఫీ రింబర్స్మెంట్ ఉండదు. అండ్ తర్వాత వచ్చేసి స్పాట్ అడ్మిషన్ సీట్స్. ఈ స్పాట్ అడ్మిషన్ సీట్స్ అంటే ఏంటంటే మనకు కేటగిరీ ఏలో 70% సీట్స్ ఉంటాయి కదా, అవి మనకు ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఇస్తారు. ఆ ఎంసెట్ కౌన్సిలింగ్లో మనకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ ఇవన్నీ ఈ ఫేజెస్ అన్నీ అయిన తర్వాత మనకు కొన్ని సీట్స్ అనేవి ఇంకా మిగిలి ఉంటే ఆ సీట్స్ అనేవి ఈ స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పాట్ అడ్మిషన్స్లో మీరు ఎంసెట్లో డిస్క్వాలిఫై అయినా కూడా మీరు ఇక్కడైతే సీట్స్ అనేది తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ స్పాట్ అడ్మిషన్స్లో మంచి కాలేజెస్ అండ్ మంచి బ్రాంచెస్ అనేవి ఉండవు. ఎందుకంటే అవన్నీ మనకు ఎంసెట్ కౌన్సిలింగ్లో ఈ పెద్ద కాలేజెస్ అండ్ మంచి బ్రాంచెస్ అనేవి మనకు సీట్స్ అయిపోతాయి. ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్లో ఉన్న సీట్స్ అనేవి సివిల్ కానీ లేదంటే మెకానికల్ ఇలాంటి నాన్ డిమాండెడ్ బ్రాంచెస్ అయితే ఉంటాయి. మీరు ఈ స్పాట్ అడ్మిషన్స్ ద్వారా చేరితే మీకు ఫీ రింబర్స్మెంట్ అనేది రాదు. బట్ కాలేజ్ ఫీ అయితే మనకు ఎంసెట్ ఫీ ఎంత ఉంటుందో దీనికి కూడా అంతే ఉంటుంది. దీనికి ఏం సపరేట్గా డొనేషన్ మాదిరిగా ఏం కట్టాల్సిన అవసరం లేదు. మీరు కేటగిరీ ఏ ద్వారా చేరాలన్నా కేటగిరీ బి ద్వారా చేరాలన్నా లేదంటే డొనేషన్ కట్టి చేరాలన్నా లేదంటే ఈ స్పాట్ అడ్మిషన్స్ ద్వారా చేరాలన్నా కూడా మీకు ఇంటర్మీడియట్లో ఎంపీసీ మార్క్స్ అంటే టోటల్ 600కి మినిమం 45% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. అండ్ తర్వాత వచ్చేసి లాంగ్ టర్మ్. ఒకవేళ మీకు జేఈ మెయిన్స్లో 90% దగ్గర వచ్చింది, ఈ అడ్వాన్స్లో సరిగా మార్క్స్ రాలేదు అనుకోండి, అప్పుడు మీరు ఈ లాంగ్ టర్మ్ గురించి ఆలోచించవచ్చు. మీరు ఈ ఎంసెట్ కోసం అయితే లాంగ్ టర్మ్ తీసుకోవద్దండి, మీరు మెయిన్స్ కోసం అయితేనే లాంగ్ టర్మ్ తీసుకోండి. అండ్ మీరు ఈ లాంగ్ టర్మ్ కూడా మీకు నమ్మకం ఉంటే మాత్రమే చేరండి. ఎందుకంటే మీరు ఈ లాంగ్ టర్మ్లో 1 year ఎక్స్ట్రా
ఎక్స్ట్రా చదవాలి. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ లేకుండా ఒకవేళ మీరు చేయలేరు అని అనిపించినా కూడా మీరు ఇక్కడ లాంగ్ టర్మ్ తీసుకున్నారనుకోండి, మీకు 1 year వేస్ట్. మీరు ఈ జేఈని క్రాక్ చేయగలరు అని మీకు నమ్మకం ఉంటే మీరు లాంగ్ టర్మ్ అనేది తీసుకోండి. మీరు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు దాని గురించి ఆలోచించద్దండి. మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మీరు చేయగలరా లేదా అని మీకు మాత్రమే తెలుసు. వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు దాని గురించి ఆలోచించద్దండి. ఇది మీ లైఫ్, మీ గురించి మీరు ఆలోచించాలి, మీరు డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకున్నా మీ ఫ్రెండ్ ఎవడో తీసుకున్నాడని మీరు కూడా లాంగ్ టర్మ్ తీసుకుంటా అని అలా మాత్రం ఆలోచించద్దండి. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ లేకున్నా అక్కడ చేరాలంటే మీరు ఒకవేళ క్రాక్ చేయలేదంటే మీకు 1 year వేస్ట్ అవుతుంది. సో ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ మధ్య న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఇవైతే రావడం జరిగింది. మీకు ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ ఉండి మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అంటే మీరు ఇవి కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇది ప్రమోషన్ అది ఇది ఏం కాదు, ఇవి కూడా ఉన్నాయని మీకు చెప్పడం కోసం ఇప్పుడైతే చెప్తున్నాను. ఇవి ప్రమోషన్ అలాంటివి అయితే ఏం కాదు. అండ్ మీరు ఇందులో చేరాలంటే బోత్ ఈ న్యూటన్ అండ్ స్కేలర్కి అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఈ కాలేజెస్లో అయితే చేరొచ్చు. మీకు ఈ ఎంసెట్ ఎగ్జామ్స్, జేఈ మెయిన్స్ వీటితో ఏమి పని లేకుండా ఈ కాలేజెస్లో అయితే చేరొచ్చు. ఈ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీకి అయితే ఇంకో 1 week అయితే టైం ఉంది ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేయడానికి. అండ్ ఈ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీకి అయితే June 5th అంటే ఇంకా 2 days అయితే టైం ఉంది ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అయితే మీరు అప్లై చేయడానికి. నేను వీళ్ళ కరికులం అయితే చూశాను, వీళ్ళ కరికులం అనేది సూపర్ ఉంది. సో ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే మీకు సాఫ్ట్వేర్ సైడ్ ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ కాలేజెస్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.